వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆశీనుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే కాచి కాబట్టి సజీవ రేఖల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నాయన ప్రభా ఉదయకాల సమయంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన ప్రభా మారు మనసు కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 42 మొదటి నుంచి చూద్దామండి. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేని కొరకు ఆశపడుచున్నదండి? దుప్పు నీటి వాగుల కొరకు, దేవుని వాక్యమును కొరకు మన ప్రాణము ఎదురు చూస్తున్నది. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఎవరి కోసమండి మన ప్రాణము తృష్ణగొనుచున్నది? జీవము గల దేవుని కోసము. దేవుని కోసము మన ప్రాణము ఎదురు చూస్తున్నది. ఆయన దుప్పు నీటి వాగుల కొరకు మన ప్రాణము ఎదురు చూచినట్లు దేవుని వాక్యమును కొరకు, దేవుని రాకడ సమీపము కొరకు మన ప్రాణమును విమోచించుచున్నది, తృష్ణగునిచున్నది. దేవుని కొరకు, దేవుని సన్నిధి నేను ఎల్లప్పుడూ వచ్చేదను. ఆయన సన్నిధిని నేను ఎల్లప్పుడూ కనబడేదను. ఏంటదండి? దేవుని సన్నిధికి నేను ఎల్లప్పుడూ వచ్చేదను. ఆయన సన్నిధిని నేను ఎల్లప్పుడూ కనబడేదను. మనము దేవుని సన్నిధికి వెళ్ళి కనపడటం కాదు, వాక్యమును హృదయంలో ధ్యానించుకోవాలి, వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. అంతేగాని మన ప్రాణము తృష్ణగొనుచున్నది దేనికోసము? వాగు కోసము. దెప్పు నీటి వాగు కోసము మన ప్రాణము తృష్ణగొనుచున్నది. మన ప్రాణము దేనికోసం ఎదురు చూస్తున్నది అంటే దేవుని రాకడ కొరకు. దేవుని రాకడ సమీపంలో ఉన్నది కానీ మారు మనసుని సిద్ధపాటును కలిగి మనం ఉండాలి. తృష్ణగొనుచున్నది. ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనము నివాసము చేయాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనము నివాసము చేసి ప్రార్థన చేయాలి. ఎవరో ఏదో అన్నారని కాదు, మనం ఎప్పుడూ కూడా దుప్పు నీటి వాగుల కొరకు ఎదురు చూడాలి కానీ మనం ఈ లోకపు వైపు కాదు. ఇలాగే చెప్తూ ఉంటారు, వీళ్ళకేమి పని, సంవత్సరములు గడుచుచున్నవి, దినములు గడుచుచున్నవి, కానీ మన హృదయంలో ఏమాత్రమును కూడా మారు మనసు అనేది లేదు. మనం ఎప్పుడూ కూడా మారు మనసును కలిగి దేవుని రాజ్యమును కొరకు మనం సిద్ధపాటును కలిగి ఉండాలి, మన స్థిరత్వమును కలిగి ఉండాలి, మనం ఎదురు చూచేవారుగా ఉండాలి, దేవుని రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవునిని తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ కూడా మనము ఆయన సన్నిధిని కనబడదు. నీ దేవుడు ఏమాయను వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములు ఆయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కృంగియున్నది. ఎలాగండి? మనం ఎప్పుడూ దేవుని సన్నిధిలో జన సమూహము, దేవుడు ఏమై ఉన్నాడు అని అందరూ వెక్కిరిస్తారు. నీ దేవుడు ఏం చేశాడని ఎక్కిరిస్తూ ఉంటారు. అలాంటినప్పుడు మనము వారి కొరకు కాదు, రాత్రింబగళ్ళు ప్రార్థన చేయాలి. అన్నపానములు మానేసి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు వస్తాడు. ముందు వచ్చి రాలేదా? అలాగే మళ్ళీ కూడా వస్తాడు. దేవుడు వచ్చి మనలను కొనుక్కోబడతాడు. జన సమూహముతో పండుగ చేయించినప్పుడు జన సమూహము నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగనే స్తోత్రము చెల్లి. మనం పండుగ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందండి? చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడ సంతోషంతో స్తోత్రగానము చేయాలి, సంతోషంతో మనం స్తోత్రము చేయాలి. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించేదని. మనం దేవుని మందిరమునకు ఎవరు నడిపిస్తాడు? దేవుడే నడిపిస్తాడు. మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళకూడదనుకున్నా ఏ సమయాన్ని ఏమి జరగాలనేది దేవుడు మనలను నడిపిస్తూ ఉంటాడు. దేవుడిని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ప్రాణము నాలో కృంగి ఉన్నది. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇకను నేను ఆయనను స్తుతించేదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగియున్నది. కావున యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మేసారు
కొండ నుండి, ఎలాగని హెర్మోను పర్వతము నుండి, హెర్మోను నా ప్రాణము కృంగి ఉన్నది. ఎలాగన దేవా నీ కొరకు నా ప్రాణము కృంగి ఉన్నది. ఎవరండి? యెహోవా దేవుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచాలి మనం. ఆయన మన రక్షణకర్తయ్య అని ఉన్నాడు. దేవుని చెప్పుకొనిచు నికను నేను స్తుతించేదను. దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. నిజమే, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో వస్తాయి. వాటికన్నిటికీ కూడా మనము కృంగిపోకూడదు. దేవుని ఎడల మనం తృష్ణ కొనిచున్నాలి. దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు మనం ఎదురు చూసి నిత్యము కొనియాడబడాలి. దేవుని మందిరంలో నిత్యమును కూడా మనము స్తుతి ఆరాధన కలిగి ఉండాలి. దేవుని స్తుతిస్తూ మనము ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలోని గడపాలి. వాక్యంలోని, ప్రార్థనలోని, ఇవన్నిటిలోనూ కూడా మనం కలిగి ఉంటే మన ప్రాణం ఎంత కృంగి ఉన్నను కూడా లేవదీస్తాడు దేవుడు. పెంట కుప్పల మీద నుంచి లేవదీసిన దేవుడు. మనము శోధనలో ఉన్నప్పుడు లేవదీయడంటారా? కంపల్సరీ లేవదీస్తాడు. మనం ఎప్పుడూ కూడా దేవునికి లోబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడైన దేవానికి వందనములు నాయన ప్రభా. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగదలేవా, దయగల మా తండ్రి, నీకు వందనములు నాయన. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద బిడ్డల వరకు నాయన ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానము దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణం చేస్తున్న వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉన్న వారిని ప్రభా, రోగులను స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది ఎన్నో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును, నీ దయను కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉన్నటి వారిని, లేనటి వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. వాక్యము విని వాక్యం ద్వారా మేము అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారిని కూడా ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయము, ఉద్యోగం లేని ఉద్యోగం, సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తున్న వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వెళ్ళుచున్న వారిని, వచ్చుచున్న వారిని కూడా ప్రభా సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి చేతి పనులను ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే ఏ పనులు చేస్తున్నారో వారి పనులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఈ పండుగ దినములలో ఈ వాతావరణము నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభా. ఈ వాతావరణమును ప్రభ నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు నాయన ప్రభా. నీ మాట వలనే సెలవిచ్చిన దేవా నీకు వందనములు. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరును గాక. ఆమేన్, ఆమేన్.